హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మాధురి ఛానల్. నేను మీ మాధురి. ఈరోజు అయితే నా వీడియోలో స్పైసీగా ఉంటే పెప్పర్ జింజర్ గార్లిక్ వెజ్ నూడిల్స్ అయితే ఎలా చేయాలో చూపిస్తాను. ఇప్పుడైతే ఒక బౌల్లో వాటర్ తీసుకున్నాను కదా, అందులో సాల్ట్ ఆయిల్ యాడ్ చేసేసుకుందాము. ఈ కొంచెం బాగా బాయిల్ అయిన తర్వాత మనం నూడిల్స్ వేసేసుకొని వీటిని అయితే ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు ఉడికిపోయిన తర్వాత మనం స్ట్రైనర్ తీసుకొని ఈ నూడిల్స్ అనేది దాంట్లో వేసేసుకున్న తర్వాత దీని మీద కొంచెం చల్లటి వాటర్ వేసుకోవాలి. అలాగే కొంచెం ఆయిల్ కూడా వేసేసుకొని ఇదంతా బాగా కలుపుకున్నామంటే అది చల్లారిన తర్వాత బాగా పొడి పొడిగా వస్తాయి. ఇప్పుడైతే ప్యాన్లో ఆయిల్ అనేది యాడ్ చేసేసుకున్నాను. ఇలా ఆయిల్ యాడ్ చేసేసుకున్న తర్వాత ఇందులో నేను వెల్లుల్లి రెబ్బలు కట్ చేసుకున్నాను, అవి అలాగే అల్లం ముక్కలు ఇవన్నీ వేసేసుకున్న తర్వాత ఉల్లిపాయ చీలికలు, ఇందులోనే ఇప్పుడు క్యాబేజీ తురుము కూడా వేసుకున్నాను. అలాగే క్యాప్సికము, క్యారెట్, పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేసుకొని సిమ్లో బాగా మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో అయితే నేను సోయా సాస్ అనేది యాడ్ చేసేసుకుంటున్నాను. ఇలా సోయా సాస్ వేసుకున్న తర్వాత ఈ గ్రీన్ చిల్లీ సాస్ కూడా వేసుకొని కొంచెం టమాటా సాస్ కూడా వేసేసుకుంటున్నా. ఇందులోనే కారము కొంచెం సాల్ట్ వేసేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి. స్పైసీ అన్నం కాబట్టి మనం పెప్పర్ పౌడర్ అనేది కొంచెం ఎక్కువ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత అంతా మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడైతే ఈ సాసుల్లో ఈ వెజిటబుల్స్ అన్నీ బాగా కలిసిపోయేలా కలుపుకున్న తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న నూడిల్స్ అయితే దీంట్లో కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఇదంతా మనం ఒక్కసారి మొత్తం టాస్ చేసేసుకోవాలి. ఇవైతే చెదమకుండా చిన్నగా మనమైతే టాస్ చేసుకున్నామంటే బాగా పొడి పొడిగా వస్తాయండి. ఇంత అండి, సింపుల్గా ఉండేవి జింజర్ గార్లిక్ పెప్పర్ వెజ్ నూడిల్స్ అయితే రెడీ అయిపోయినాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.